This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తాం విచ్ ఈస్ లైక్ EC2 గురించి స్టార్ట్ చేస్తాం. బట్ గివ్ మీ 1 minute. ఇక్కడికి వచ్చి నేను డిలీట్ ద కీ తీసేద్దాం. సో కాబట్టి ఈరోజు సెషన్లో డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ఇక్కడ సర్వీసెస్కి వచ్చి కంప్యూట్ ఉంది కదా, కంప్యూట్లో మనం EC2 ఓపెన్ చేస్తాం. మనం ఆల్రెడీ చాలా సార్లు EC2ని యూజ్ చేసామండి. కాకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పి దీంట్లో చూడాలి మీకు. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి ఫస్ట్ వచ్చి మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయి మీకు EC2 ఇన్స్టెన్స్ టైప్స్ మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చి మీకు ఆన్ డిమాండ్ అంటారండి. మీకు ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అంటారు. అంటే ఏంటంటే రెగ్యులర్ మనం క్రియేట్ చేస్తున్నాం చూసారా, ఆ ఇన్స్టెన్సెస్ ని మీరు ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ అనొచ్చు. బట్ రెగ్యులర్ గా పోయి నేను ఇక్కడికి వచ్చి ఈ మెషిన్స్ అన్ని కూడా మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అన్నమాట. ఇక్కడ మీకు కనిపించేయన్ని. సో ఇవన్నీ ఏంటంటే మీకు కావాల్సినప్పుడు క్రియేట్ చేసుకుంటాం. బిల్లింగ్ వచ్చి మీకు మోస్ట్లీ మినిట్ బై మినిట్ బిల్లింగ్ ఉంటుంది. ఇంతకుముందు అవర్లు ఉండేది, తర్వాత మినిట్ బై మినిట్ బిల్లింగ్ ఉంటుంది. బట్ మీరు అవర్లీ తీసుకుంటే సరిపోతుంది. మనం 5 నిమిషాలకు సర్వర్ స్టార్ట్ చేయం కదా చాలా రేర్ గా. సో ఇవన్నీ కూడా మీకు అంటే ఇది మీకు ఎలా తెలుస్తుంది, మీకు కిందకు వచ్చారు అనుకోండి, కింద లైఫ్ సైకిల్ అని ఒకటి ఉంటుంది మీకు. ఇక్కడ లైఫ్ సైకిల్లో నార్మల్ అని ఉందనుకోండి, మీకు లైఫ్ సైకిల్లో నార్మల్ అని ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుందంటే దట్ ఈస్ అన్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ అన్నమాట. చాలా మంది ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ యూజ్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఓకే, నౌ అది కాకుండా కాస్ట్ సేవింగ్ వచ్చేసరికి మీకు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అని ఉంటాయండి. మీకు నేను చూసేసరికి మీకు రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అని వస్తాయి అనమాట. రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అంటే ఒక సినారియో చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ నేను ఒక టీమ్ మీటింగ్ లో మేము డిస్కస్ చేస్తుంటే బాస్ ఏం చెప్పంటే కొంచెం డైరెక్టర్ లెవెల్లో చెప్పి మనం నెల $3 లక్షల కడుతున్నాము అమెజాన్ కి, AWS కి $3 లక్షల బిల్ అవుతుంది మనకి. నౌ దాన్ని తగ్గించుకోవడం ఎలాగా? అమెజాన్ అంటే క్లౌడ్ లెవెల్లో మీకు చార్జెస్ ఎలా ఉంటాయంటే మీకు ఒక లెవెల్ వరకే మీరు చేయగలరు. జస్ట్ లైక్ ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. మీరు ఎంప్లాయ్ అనుకోండి, ఒక లెవెల్ వరకే మీరు ట్యాక్స్ సేవ్ చేయగలరు. ఆఫ్టర్ 7 lakhs మీకు దాటిందంటే మీకు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేసి తీరాలి, అవునా? ఇక్కడ కూడా ఏంటంటే మీకు ఒక లెవెల్ వరకే పే చేయగలరు అనమాట. సో అంటే సరే ఒక లెవెల్ వరకే కాపాడు, లైక్ సర్వర్స్ షట్ డౌన్ చేసి పెట్టడము, తక్కువ సైజ్ లో వాడడము, అన్నెసరీ సర్వర్ స్టార్ట్ చేయకపోవడము, లేకపోతే సర్వర్లెస్ వాడడము, వీలైనంత వరకు ట్రై చేయొచ్చు. బట్ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత దాన్ని ఎస్కేప్ చేయలేరు ఇంకా. సో కాబట్టి ఈ రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అనేది కాస్ట్ సేవింగ్ ఫ్యాక్టర్ లో వస్తుంది అనమాట. రిజర్వ్ ఇన్స్టెన్స్ అనేది మీకు 1 year కి ఆర్ 3 year కి తీసుకోవచ్చు. మీకు 2 years కి లేదు, 3 years కి తీసుకోవచ్చు అనమాట. నా ఇది తీసుకున్నప్పుడు మీకు ఆల్ అప్ఫ్రంట్ కట్టచ్చు, మీకు బేసిక్ గా నెలకి 3 లక్షలు వస్తుంది అనుకోండి. మీరు చూసారు అనుకోండి, మీకు 3 ఏళ్లకు వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 12 వేసుకుంటే మీరు చూసారు అనుకోండి ఎంత మీకు ఆబ్వియస్ గా 36 lakhs, అంతేగా 36 లక్షలు. మళ్ళీ ఇంటూ 3 ఏళ్ళకి వేసుకున్నాం అనుకోండి, మీకు 6 3 18 108. ఓకే, 108 00 అంతేనా, 108 000. సో యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs, అంతేనా? 1 2 3 4 5 6 7 8 రావాలి మీకు. 1 2 3 4 5 6 7 8 అట్లా అనుకోండి. ఓకే, సో మీరు చూసారు అనుకోండి ఆల్మోస్ట్ లైక్ 36 లక్షలు పర్ సంవత్సరము, 3 లక్షలు 3 ఏళ్లకు వచ్చి మీకు 1,08 లక్షలు అనమాట. ఏంటి, రూపాయలు కాదు, డాలర్స్ బై ద వే. ఓకే, సో కాబట్టి అగైన్ మీకు తెలుసు బిజినెస్ అనేది మీకు బాగా నడుస్తుంది అని అనుకున్నప్పుడు, 3 ఏళ్ల పాటు నాకు ఉంటుంది అనుకున్నప్పుడు నేనేం చేయొచ్చు అంటే రిజర్వ్ ఇన్స్టెన్సెస్కి వెళ్ళొచ్చు. మీకు ఆల్ అప్ ఫ్రంట్, పార్షియల్ అప్ ఫ్రంట్,
నో అప్ ఫ్రంట్ అంటే మొత్తం డబ్బులు పే చేయడం అనమాట. బై ద వే ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మీరు చూసారనుకోండి రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అని ఉంటుంది. మీకు రిజర్వ్ ఇన్స్టెన్స్ అని చెప్పి పర్చేజ్ రిజర్వ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి అంటే మీకు ఎలా ఉంటుందో చెప్తాను. జస్ట్ లెట్స్ టేక్ ఒక ఇన్స్టెన్స్ టైప్స్ కి వచ్చి ఒక T2 లార్జ్ మెషిన్ ఒకటి తీసుకుందాం. మనకి T2 లార్జ్ తీసుకుంటే లైనెక్స్ తీసుకుంటాను ఎగ్జాంపుల్ కోసం. T2 లార్జ్ 2 CPU 8 GB వచ్చి 8 GB అండ్ 2 CPU వచ్చి మీకు ఇంత. సో కాబట్టి నేను దీన్ని 3 ఏళ్ల క్యాలిక్యులేట్ చేద్దాం అంటే రోజు క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇంటూ 24 అవర్స్ వేస్తే ఇంత, ఇంటూ 365 డేస్ వేస్తే మీకు వచ్చి ఒక్క T2 లార్జ్ సర్వర్ కి మీకు క్యాలిక్యులేషన్ ఏంటంటే ఒక్క T2 లార్జ్ సర్వర్ కి మీకు పర్ ఇయర్లీ కాస్ట్ వచ్చి ఎంత, మీకు ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి, ట్యాక్స్ అంతా కలిపి మీకు ఒక $850 వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, $850 అండి మీకు. అట్లాంటి మీకు ఒక 10 మెషిన్లు కావాలనుకోండి, మీకు 3 ఏళ్లకి కదా మీరు చూసారనుకోండి, ఇంటూ 3 ఏళ్లకి వేసామనుకోండి ఆబ్వియస్ గా 850 కదా, 850 ఇంటూ 3 వేసుకుంటే మీకు 3 ఏళ్లకు వచ్చి 2000 ఫర్ 3 ఇయర్స్ 255. నేను ఓన్లీ EC2 గురించి చెప్తాను, అదే కాకుండా డేటాబేస్ వేరే చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఇంటూ 10 మెషిన్స్ వేసాను అనుకోండి 2550 ఎట్లా వేసుకోండి. సో కాబట్టి ఒక 10 మెషిన్లు మీకు 10 మెషిన్లు 3 ఏళ్ల పాటు మీరు అది లైనెక్స్ మెషిన్, విండోస్ డబుల్ అవుతుంది, 3 4 అవుతుంది మీకు. ఎనివే మీకు ఎంత వస్తుంది అనమాట. అదే మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అని ఉంటాయి. రిజర్వ్ ఇన్స్టెన్స్ వచ్చి పర్చేజ్ రిజర్వ్ ఇన్స్టెన్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు T2 లార్జ్కి వచ్చాను అనుకోండి, మీకు T2 లార్జ్ ఇక్కడికి వచ్చి ఎనీ అని చెప్పి పేమెంట్ అనేది అప్ఫ్రంట్ చేస్తేనే మీకు వాల్యూ ఎక్కువ వస్తుంది అనమాట. సర్చ్ కొట్టారు అనుకోండి, మీకు ఒకటి వచ్చి స్టాండర్డ్, ఇంకోటి వచ్చి కన్వర్టబుల్. స్టాండర్డ్ అంటే ఏంటంటే మనం చేంజ్ చేయము, T2 లార్జ్ అంటే T2 లార్జే, అసలు కన్వర్ట్ చేయము, రేపొద్దున అవసరం అయితే మారుస్తానంటే కుదరదు, స్టాండర్డ్ అనమాట. అది లేదా కన్వర్టబుల్ మార్చుకోవచ్చు. 3 ఏళ్లకి మీరు చూసినట్టయితే స్టాండర్డ్ అనేది మీకు ఎంత వచ్చింది, మీకు మీరు చూసినట్లయితే ఎఫెక్టివ్ ప్రైస్ ఇది మీకు అప్ ఫ్రంట్ ప్రైస్ వచ్చి 917 వచ్చింది చూడండి. ఏదో నేనన్నా తప్పు క్యాలిక్యులేట్ చేసి ఉండాలా మీకు, లేకపోతే ఏది తీసుకున్నాం లైనెక్స్ యూనిక్స్ T2 లార్జ్ మనకి ఎక్కువ వచ్చింది యాక్చువల్ గా, మనకి 850. ఇది ఒక్కొక్క ఇన్స్టెన్స్ కదా 0.9 వచ్చినప్పుడు ఎంత పడుతుంది మీకు పర్ అవర్, ఇది పడుతుంది. అది వచ్చి మీకు ఎఫెక్టివ్ రేట్ అని చెప్పి మేబీ నేను తప్పుదే ఉన్న, ఒక నిమిషం ఆగండి. ఇన్స్టెన్స్ టైప్స్ కొద్దాం. ఇన్స్టెన్స్ టైప్స్ కి వచ్చి నేను T2 లార్జ్ చూసాను, వేరే ఏమైనా చూసానా చూద్దాం. T2 లార్జ్ 2 CPU 8 GB అన్నప్పుడు మీకు ఇట్లా వస్తుంది మీకు, అవునా? మీరు చూసినట్లయితే ఇంత వస్తుంది మనకి. లైనెక్స్ వచ్చి 0.09 వస్తుంది. రిజర్వ్ ఇన్స్టెన్స్ కి వచ్చినప్పుడు మీరు చూస్తే మీకు ఇది తగ్గినట్టేగా మీకు. మీరు చూస్తే మీకు ఇది వచ్చి 3 ఏళ్లకైనా కరెక్టేగా, ఓకే మీకు 3 ఏళ్లకి అనమాట. ఇది ఎంత వస్తుంది 3 ఏళ్లకి, 2250 కదా, కరెక్టేగా. మీరు చూసారా ఎంత సేవ్ అవుతుందండి, ఆల్మోస్ట్ లైక్ 50% కంటే ఎక్కువ సేవ్ అవుతుంది మీకు. సో కాబట్టి రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అనేది ఏంటంటే మీకు మీరు ముందు డబ్బులు పే చేసి మీరు ఏం చేయొచ్చు అంటే రిజర్వ్ చేసుకోవచ్చు. మీకు డబ్బులు పే చేసి రిజర్వ్ చేసుకోవచ్చు. అగైన్ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఆల్ అప్ ఫ్రంట్, పార్షియల్ అప్ ఫ్రంట్, నో అప్ ఫ్రంట్. ఆఫ్ కోర్స్ ఇవేంటంటే సగం కొంచెం పే చేస్తాను, లేకపోతే ముందు కమిట్మెంట్ ఇస్తాను, కానీ అంతా పే చేయను. అగైన్ ఇదంతా నెగోసియేషన్ అండి. ఇక్కడ చూపించిందే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రీటైల్ ప్రైస్ 100 రూపాయలు అంటే, ఓకే మార్కెట్ రేట్ 100 రూపాయలు అంటే బేసిక్ వెళ్ళాం అనుకోండి, నేను ఇప్పుడు మోస్ట్లీ మగవాళ్ళు అయితే ఏం చేస్తారంటే బేరం ఆడలేరు చాలా మంది మగవాళ్ళు బేసిక్ గా. సో కాబట్టి ఇంకా ఆడాలి కాబట్టి పోయి 100 రూపాయలు అయితే 95 అడుగుతాను. అదే నా వైఫ్ పోయిందంటే లిటరల్ గా 50 రూపాయలు అడుగుద్ది. ఓకే, వాడు 100 అంటే లిటరల్ గా 50 అంతే. తర్వాత విషయం తర్వాత, ఒక అంత నెగోషియేషన్ స్కిల్ మనకి రాదు కాబట్టి. సేమ్ ఇది కూడా అంతే, మీకు టెక్నికల్ అకౌంట్ మేనేజర్ ఉంటాడు,
అక్కడ మన డిస్కషన్ జరుగుద్ది. ఎంత ఇస్తారు, వాడిని చేసి అది కావాలా, మనకు ఫ్రీ ట్రైనింగ్ కావాలా, మాకు అది కావాలా, సపోర్ట్ కావాలా, మేము ఇంత కొంటున్నాం కదా, మాకు సపోర్ట్ ఫ్రీకి ఇవ్వండి. ఇవన్నీ చేసినప్పుడు ఎగ్జాక్ట్ అమౌంట్స్ ఇంకా తగ్గచ్చు కూడా యాక్చువల్ గా మీకు. ఎందుకంటే మీరు 3 ఏళ్ల కమిట్మెంట్ ఇస్తున్నాం. మనం ఏం చేస్తాం, వీడి దగ్గర ఒకటికే కాదు కదా, అజూర్ దగ్గరికి పోతాము, వాడికి 3,000 కమిట్మెంట్ ఇస్తే నాకు ఇంత ఇస్తే నువ్వు ఎంత ఇస్తావు, ఇవన్నీ కూడా నెగోషియేషన్ అన్ని చేసుకొని మనం చేస్తాం. సో రిజర్వ్ ఇన్స్టెన్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ టు సేవ్ ద కాస్ట్. సో మమ్మల్ని అడిగారంట, మీకు చాలా వస్తుంది కదా, మీరు 3 లక్షలు మీకు చాలా పే చేస్తున్నారు కదా, మీరు కమిట్మెంట్ ఇవ్వండి, కమిట్మెంట్ తీసుకున్నారంటే మీకు చాలా సేవ్ అవుతుంది అన్నారు. కానీ వీళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు, ఎందుకు కమిట్మెంట్ ఇచ్చామంటే ఒకసారి డబ్బులు కట్టేసామంటే మళ్ళీ వెనక్కి రాలేము అని చెప్పి ఆలోచిస్తున్నారు యాక్చువల్గా. సో కాబట్టి రిజర్వ్ ఇన్స్టెన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు నేను 10 ఇన్స్టెన్స్ తీసుకున్నాను అనుకోండి, మీకు 10 T2 లార్జ్ ఇన్స్టెన్సెస్ తీసుకున్నాను అనుకోండి, మీకు 10 సర్వర్ల వరకు మీకు ఇంకా బిల్ రాదు, ఎందుకంటే ఆల్రెడీ కట్టేస్తున్నారు అనమాట మీకు. సో 3 ఏళ్ల తర్వాత ఒకవేళ మీద ఎక్స్పైర్ అయిపోతే అది ఆన్ డిమాండ్ కి వెళ్ళిపోతుంది, అంతేగాని డిలీట్ అవ్వడం ఉండదు, మీకు ఆన్ డిమాండ్ కి వెళ్తుంది అనమాట మీకు. ఓకే, అదొచ్చి మీరు చూసినట్లయితే మీరు చూస్తే మీకు రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అండి. మీరు చూస్తే ఇది రిజర్వ్ ఇన్స్టెన్సెస్ గురించి. అది కాకుండా దెర్ ఈస్ వన్ మోర్ which is called as spot instances అన్నది మీరు చూసినట్లయితే మనకి స్పాట్ ఇన్స్టెన్సెస్ ఉన్నది. స్పాట్ ఇన్స్టెన్స్ మనం దేంతో పోల్చొచ్చు అంటే, మనకి ఇదిగో వీళ్ళు ఇస్తుంటారే షోరూమ్స్, ఆషాఢ మాసం ఆఫర్ లాగా చేయొచ్చు, దీపావళి ఆఫర్, అక్షయ తృతీయ ఆఫర్, ఇలాంటివి చేస్తుంటారు అనమాట బై ది వే. ఓకే, సో మీకు సో అంటే ఏంటంటే, ఎందుకు ఆ టైంలో ఆఫర్ అనేది ఏంటి, యాక్చువల్ గా మీకు వాళ్ళు తక్కువ ప్రైస్ లో ఇస్తారు. సేమ్ స్పాట్ ఇన్స్టెన్సెస్ కూడా ఏంటంటే, ఇప్పుడు ఎంతవరకు ఎఫెక్టివ్ ఉందో తెలియదు కానీ కరోనాకు ముందు ఏం జరిగిందంటే, మీకు కరోనాకు ముందు హ్యూజ్ గా మీకు ఈసీ అందరూ క్లౌడ్ కు పోలా. లెట్ మీ టెల్ యు, కరోనాకు ముందు క్లౌడ్ అందరికి మూవ్ కాలేదన్నమాట మీకు. అయితే ఏమైందంటే, వాళ్ళ దగ్గర చాలా వరకు EC2 లెఫ్ట్ ఓవర్ కెపాసిటీ ఉందన్నమాట. అంటే అంత 100% యూటిలైజ్ కాల, మేబీ 70% 60% ఉంది. వీళ్ళు ఏం చేశారంటే, కొన్ని ఇన్స్టెన్స్ ని స్పాట్ ఇన్స్టెన్సెస్ అని చెప్పి చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చేవాళ్ళు. నేనేం పెద్ద యూజ్ చేయలేదు ఇది, బట్ మీకు ప్రైస్ తగ్గించుకోవడానికి ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు స్పాట్ ఇన్స్టెన్సెస్ ఎలా ఉన్నాయి అని కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే అందరూ క్లౌడ్ కు మూవ్ అయ్యారు, హ్యూజ్ యూటిలైజేషన్స్ వస్తున్నాయి. సో కాబట్టి స్పాట్ ఇన్స్టెన్సెస్ లేవు. బట్ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి స్పాట్ ఇన్స్టెన్సెస్ వచ్చి మీకు ఇక్కడ అడగొచ్చు. ఇక్కడ వచ్చి ప్రైజింగ్ హిస్టరీకి వచ్చాం అనుకోండి, స్పాట్ ఇన్స్టెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ T2 లార్జ్ తీసుకుంటే, మీకు T2 లార్జ్ మీకు ఆన్ డిమాండ్ ప్రైస్ ఎంత ఉంది, 0.09 ఇట్లుంది, అవునా? మీరు చూస్తే 0.0928 ఉంది. కానీ స్పాట్ మీరు చూసారు అనుకోండి ఎంత ఉంది, మీకు కొన్ని చోట్ల ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. మీకు కొన్నిసార్లు ఎంత 24 తక్కువ ఉంది, కానీ ఒహాయో ఎందుకంటే US ఈస్ట్ వన్ హెవీగా ఉంటుంది, యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ తక్కువ ఉంది. కానీ అదే మీరు ఒహాయోకి వెళ్ళారనుకోండి, ఇట్ కెన్ ఈవెన్ గో ఫర్ మీకు ఈవెన్ ఇక్కడ ఓపెన్ చేస్తాను కానీ మీకు 50% ఆఫ్ కూడా వెళ్తుంది మీకు. అంటే కాస్ట్ సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అయితే ఆ మొత్తానికి ఆన్ డిమాండ్ ఎందుకు సార్, అన్ని ఇదే వాడుకోవచ్చు కదా అని మన జనరల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది యాక్చువల్ గా. కానీ డబ్బులు పోగొట్టుకోవడానికి వాడు పిచ్చోడు కాదు కదా AWS. కాబట్టి ఏం చెప్తారంటే, మీకు స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేది రిక్వెస్ట్ చేయొచ్చు. సో చూద్దాం, ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్రైజింగ్ హిస్టరీకి వచ్చి ఒహాయోలో నేను ఏం చేస్తాను, మీకు T2 లార్జ్ ఇస్తాను. చూసారా, చూడండి నా 0.9 ఎంత ఉంది, 61% ఆఫ్ ఉంది చూడండి మీకు. 3 ఇది అన్నిటికంటే ఎక్కువ మీకు అన్నిటికంటే ఎక్కువ. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్ ని యూజ్ చేసుకుని మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు డిప్లాయ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యూబర్నెటీస్ క్లస్టర్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు, క్యూబర్నెటీస్ క్లస్టర్ డిప్లాయ్ చేసేటప్పుడు దాన్ని ఒక 3-4 అవర్స్ వాడాలనుకుంటున్నారు టెస్టింగ్ కి, స్పాట్ ఇన్స్టెన్స్ అని మంచిది అనమాట. మీకు స్పాట్ ఇన్స్టెన్స్ వాడారు అనుకోండి, మీకు చాలా డిస్కౌంట్ లో వస్తుంది. మీకు 0.00355 ఇచ్చారు అనుకోండి, మీకు చాలా తక్కువలో వచ్చేస్తుంది, బాగుంటుంది అనమాట. కానీ దీంట్లో వచ్చిన తలనొప్పి ఏంటంటే, మీకు ఒకవేళ ఆన్ డిమాండ్ కి రిక్వైర్మెంట్ పెరిగింది అనుకోండి, చాలా మంది కస్టమర్లు ఆన్ డిమాండ్ సర్వర్స్ లాంచ్ చేశారు అనుకోండి, ఆబ్వియస్ గా మీ సర్వర్స్ ని వాళ్ళు షట్ డౌన్ చేస్తారు. యాక్చువల్ గా మీ స్పాట్ ఇన్స్టెన్స్ ని షట్ డౌన్ చేస్తారు. అది పక్కన పెడితే మీకు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇవ్వడం అంటే మీకు బేసిక్ గా అంబులెన్స్ వ్యాన్ లాగా ఒక రెడ్ కలర్ లో మెయిల్ రాదు. మీకు
మనకి ప్రతి సర్వర్ లో కూడా దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెటా డేటా అని ఉంటుంది మీకు. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీకు స్పాట్ అని కనిపిస్తుంది. అక్కడ నోటీస్ ఇస్తాడనమాట. కాబట్టి వన్ ఆఫ్ ద డేంజర్ విత్ స్పాట్ ఇన్స్టెన్స్ ఏంటంటే ఎప్పుడన్నా షట్ డౌన్ కావచ్చు, మీరు ఒకవేళ టెర్మినేట్ పెడితే ఎప్పుడన్నా టెర్మినేట్ కూడా కావచ్చు. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన స్పాట్ ఇన్స్టెన్స్ ఎప్పుడు వాడతాము, మీకు డేటాబేస్లకి ఇంపార్టెంట్ సర్వర్లకు వాడడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ ఒక 2 వెబ్ సర్వర్స్ ఉన్నాయి, లోడ్ పెరిగినప్పుడు అడిషనల్ గా ఇంకో 2 వెబ్ సర్వర్స్ కావాలా, అప్పుడు మన ఆటో స్కేలింగ్ అని ఉంటుంది అనమాట. ఆటో స్కేలింగ్ వాడుకొని ఈ స్పాట్ ఇన్స్టెన్స్ వాడుకొని ఆటో స్కేలింగ్ డిప్లాయ్ చేయొచ్చు మీకు. సో కాబట్టి లేదా మీరు ఏదైనా టెస్టింగ్ చేస్తున్నారు, సడన్ గా ఒక 20 సర్వర్లు కావాలా, సో రెగ్యులర్ ఆన్ డిమాండ్ కంటే కూడా స్పాట్ ఇన్స్టెన్స్ కి వెళ్ళారు అనుకోండి, చీప్ గా దొరుకుతాయి మీకు. పోయినా నష్టం లేదనమాట, ఎందుకంటే డేటా అనలైజ్ చేస్తున్నాను, ఆల్రెడీ మనం వేరే చోట డేటా ఉంది, డేటా లాస్ ఏం లేదు అని చెప్తారు అనమాట. అలాంటప్పుడు మీకు పనికి వస్తుంది బాగా. ఓకే, సో కాబట్టి ఎలా తెలుసు అంటే ఇన్స్టెన్సెస్ కి వచ్చారు అనుకోండి మీరు, ఇక్కడ అది స్పాట్ ఇన్స్టెన్సా కాదని ఎలా తెలుస్తుంది మీకు, మీరు చూస్తే మీకు కిందకు వచ్చి ఇక్కడ లైఫ్ సైకిల్ చూపించాను కదా, ఏదో ఒక సర్వర్ పెట్టుకుని లైఫ్ సైకిల్ దగ్గర స్పాట్ అని ఉంటుంది. సో లెట్స్ డూ వన్ థింగ్. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒక స్పాట్ రిక్వెస్ట్ పెడదాం. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ స్పాట్ ఇన్స్టెన్స్ అంటానండి. స్పాట్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు ఏం కావాలా, ఫర్ ఎగ్జాంపుల్ కింద డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి మీకు. సరే నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఉబుంటూ అని వచ్చాను అనుకోండి, నాకేం కావాలి, ఉబుంటూ 20.04 ఇది తీసుకుంటానండి. ఓకే, 20.04 తీసుకొని ల్యాప్టాప్ కి ఇస్ ఫైన్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు డీటెయిల్స్ ఏమున్నాయి కిందకు వస్తే ఇక్కడ ఏదైనా రోల్ అప్లై చేయండి, అప్లై చేయొచ్చు అనమాట. అడిషనల్ రిక్వెస్ట్ ఇంపార్టెంట్ వచ్చి మీకు ఎన్ని సర్వర్స్ కావాలి, మీకు ఇక్కడ ఎన్ని సర్వర్స్ కావాలా అనుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ మిషన్ ఇవ్వలేదు ఇంకా ఇక్కడ. మీరు కావాలంటే లాంచ్ టెంప్లెట్ కూడా వాడుకోవచ్చు అండి. పైదే మనం కాన్ఫిగర్ చేసిన లాంచ్ టెంప్లెట్ అది కూడా తీసుకోవచ్చు, ముందు కాన్ఫిగర్ చేసినాయి. సో కిందకు వచ్చినప్పుడు మీకు ఇక్కడ మిషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు మనకి మిషన్ ఇవ్వలేదు, కింద ఎక్కడో సెలెక్ట్ అయ్యింది దాగండి. మనకి ఏం కావాలంటే నెట్వర్క్, ఇక్కడికి వచ్చి ఇది రెగ్యులర్ గా వాడేది కాదండి. ఓకే, రెగ్యులర్ గా అంత ఈజీగా వాడం. సో ఇక్కడ మల్టిపుల్, ఐ థింక్ ఇది ఏమైందంటే మీకు ఓ పని చేద్దాం, ఇక్కడికి వచ్చినప్పుడు రిక్వెస్ట్ స్పాట్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మనకి ఏం కావాలంటే యూజ్ లాంచ్ టెంప్లెట్ అని చెప్పి మన AWS నాదొకటి ఉండాలా మీకు, విచ్ ఈజ్ ఉబుంటూ అని చెప్పి ఇట్లా ఇస్తాను. ఇలా ఇచ్చినప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా అదే ఫిల్ అవుతుంది. టార్గెట్ కెపాసిటీ ఒకటి, మీకు ఎన్ని ఇన్స్టెన్స్ కావాలని అడుగుతుంది చూడండి ఇక్కడ. కిందకు వచ్చి అయితే గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు నేను చెప్పినట్టు మీకు లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వీరు మిమ్మల్ని షట్ డౌన్ చేస్తాడు. బై ద వే మీకు ఒక 10 మెషిన్లు కావాలా మీకు, సో మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి మీకు కొన్నిసార్లు ఇట్లా ఆన్ డిమాండ్ ఇది ఇంక్లూడ్ చేశారు అనుకోని చెప్పొచ్చు, ఒక 10 ఉంది కదా, 5 వచ్చి ఆన్ డిమాండ్ తీసుకో, 5 వచ్చి తీసుకో, ఇది ఆప్షన్ ఉంది. అట్లా కాకుండా మెయింటైన్ టార్గెట్ కెపాసిటీ అంటే ఇంటరప్షన్ బిహేవియర్ మీరు చెప్పి స్టాప్ చేయొచ్చా, హైబర్నేట్ అనేది అవైలబుల్ లేదా, స్టాప్ ఆర్ టెర్మినేట్ అని చెప్పి. నౌ ఇది ఏం చేస్తుందంటే మెయింటైన్ టార్గెట్ కెపాసిటీ మీరు 10 అడిగారు కదా, 10 అడిగినప్పుడు T2 లార్జ్ లో లేదంటే ఇంకో ఫ్యామిలీ నుంచి తీసుకొని మీకు ఇస్తుంది అనమాట. T2 లార్జ్ 3 లార్జ్ ఏమో తీసుకుంటుంది అనమాట. అలాగే ఇక్కడ వచ్చి మీరు పెట్టచ్చు, మాక్సిమం ఎంత పే చేస్తారని పెట్టచ్చు అనమాట. పెట్టేసి తర్వాత వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఈస్టిఏ మీకు నేను పబ్లిక్ సబ్నెట్ ఇస్తాను. ఇన్స్టెన్స్ టైప్ స్పెసిఫై ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ దట్ మ్యాచ్ ఆర్ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు T2 స్మాల్ ఉంది, TT ఫ్లీట్స్ 10th వీక్. మనం అడిగింది ఏంటి యాక్చువల్ గా, యాడ్ ఇన్స్టెన్స్ టైప్ అని చెప్పి నేను ఏం చేస్తాను, T2 మీడియం అన్నాం అనుకోండి, మీకు T2 మీడియం కూడా రావాలా, ఇది యాడ్ ఇన్స్టెన్స్ టైప్స్ సెలెక్ట్ అంటే అది కూడా యాడ్ అవుతుంది అనమాట. మీకు ఫ్లీట్ అంటే ఏంటంటే ఒకవేళ నాకు T2 మీడియం లో లేదనుకోండి, వేరే దగ్గర తీసిస్తుంది మనకి, అందుకోసం అనమాట మీకు. సో కిందకు వచ్చి మనం ఏం చేయొచ్చు,
ఇక్కడ వచ్చి అలొకేషన్ స్ట్రాటజీ మీకు. ఓకే, ఇక్కడ వచ్చి మనం లోయెస్ట్ ప్రైస్డ్ అని ఇచ్చేసి, అంటే మీకు రిక్వెస్ట్ ఆన్ డిమాండ్ ఫ్రమ్ ఏ లోయెస్ట్ ప్రైస్డ్ పూల్స్, ఏదైతే తక్కువ ప్రైస్ లో ఉంటుందో మీరు ఇవ్వచ్చు అనమాట ఇక్కడ మీకు. అలాగే ప్రైస్ కెపాసిటీ రిక్వెస్ట్ ద లోయెస్ట్ ప్రైస్ అవైలబుల్ ఫ్రమ్ యువర్ మోస్ట్, అదేం లేదనుకోండి, నేను యూజ్ చేయలేదు. ఓకే, కెపాసిటీ ఆప్టిమైజ్డ్ అని చెప్పి ఇవ్వచ్చు. బట్ కిందకు వద్దాం. సో ఇక్కడ లాంచ్ చేసామనుకోండి, మీకు మీరు లాంచ్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఇక్కడ మీకు 56% సేవింగ్స్ అని వస్తుంది చూడండి. మీకు 0.2 per hour అని వస్తుంది. బట్ ఏది మనం ఎన్ని సెలెక్ట్ చేసాం, 10 మెషిన్లకి సెలెక్ట్ చేసాం సరే. 10 కాకుండా నేను ఏం చేస్తాను, ఒక 5 సెలెక్ట్ చేశాను అనుకోండి. మీకు 5 సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూపిస్తాను అనమాట. మీకు ఎంత వస్తుంది, ఇంత సగం వస్తుంది. ఐడల్ గా అయితే మీకు మీకు 0.09 ఎంతో ఉందన్నమాట మీకు పడేది యాక్చువల్గా. సో కాబట్టి ఒకటి లాంచ్ చేద్దాం, చూద్దాం ఎలా బిహేవ్ చేస్తానని చెప్పి ఒక ఐడియా కోసం మీకు ఇక్కడికి వచ్చి నేను ఒక సర్వర్ తీసుకుంటాను. సర్వర్ తీసుకొని మీకు ఇక్కడ కాస్ట్ సెట్ చేయొచ్చు, మీకు కాస్ట్ సెట్ చేయొచ్చు అనమాట ఎంతవరకు. లేదా నేను ఇచ్చి మెయిన్ ఒకటే కావాలి, మెయింటైన్ టార్గెట్ కెపాసిటీని ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు ఆన్ డిమాండ్ అయితే ఇది ఇస్తాను అనమాట మీకు. ఇది కానీ సెలెక్ట్ చేశారు అనుకోండి, ఇది సెలెక్ట్ చేస్తే మీకు కెపాసిటీ రీబ్యాలెన్స్ అనమాట. ఒకవేళ ఒక దగ్గర లేకపోతే ఇంకో దగ్గర తీసుకున్నట్టు మీకు. సో ఇట్లా చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, మెయింటైన్ టార్గెట్ కెపాసిటీ ఇవన్నీ కూడా ఇచ్చాం కదా మీకు. T2 మీడియం అని సెలెక్ట్ చేస్తాను. మీకు మీ ఇష్టం, అన్ని పూల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు లాంచ్ అని ఇచ్చాను అనుకోండి. మీకు రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అవుతుందండి. మీరు చూసారనుకోండి, రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అవుతుంది. వాళ్ళకి సమ్మతం అయితే మీకు మీరు సెలెక్ట్ చేసినంత కూడా ఓకే అనుకుంటే యాక్టివ్ వచ్చింది కదా. సో లోపలికి వచ్చాను అనుకోండి, చూస్తారు వాళ్ళు, మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. చూద్దాం, ఇన్స్టెన్సెస్ కి వచ్చాను అనుకోండి, మీకు వచ్చిందా, ఇక్కడ వచ్చింది చూడండి. మీకు సర్వర్ వస్తుంది. మీకు నా ఇది వచ్చినప్పుడు కిందకు వస్తాను. మీరు వచ్చినప్పుడు ఇది చూసారా, లైఫ్ సైకిల్ కింద ఏముందండి, లైఫ్ సైకిల్ కింద స్పాట్ అని ఉంటుంది. యాక్చువల్ గా స్పాట్ ఉంటే దట్స్ బేసికలీ స్పాట్ ఇన్స్టెన్స్. రిజర్వ్ ఇన్స్టెన్స్ కూడా ఏదో ఉండాలండి, టక్కని గుర్తు రావట్లేదు. ఒక నిమిషం ఆగండి. AWS EC2 లైఫ్ సైకిల్ రిజర్వ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు రిజర్వ్ ఏదో ఉండాలి యాక్చువల్ గా మనకి. లైఫ్ సైకిల్ మెటా డేటా అంటారు. చూడాలండి, ఐ థింక్ అక్కడ కూడా రిజర్వ్ అని రావాలనుకుంటా యాక్చువల్ గా. మీకు నౌ లెట్స్ యూజ్ అవర్ చాట్ GPT. ఇలాంటప్పుడు ఇది నిజంగా మనకి తెలియట్లేదు ఇన్ఫర్మేషన్. ఓకే, వాట్ విల్ షో ఇన్ లైఫ్ సైకిల్ అయినా ఇక్కడికి వచ్చినప్పుడు లైఫ్ సైకిల్ ఫర్ AWS రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ ఇన్ ద AWS కన్సోల్ అన్నాం అనుకోండి. ఇక్కడ చూస్తే డిఫరెంట్ చూపిస్తుంది యాక్చువల్ గా. బట్ అయితే ఇది వచ్చి ఇదేంటి, యాజ్ ఏ లాంగ్వేజ్ ఐ ప్రొవైడ్ విత్ ఇన్ఫో అవైలబుల్ అప్ అంటిల్ మై లాస్ట్ నాలెడ్జ్ స్టేటస్ అప్డేట్ 20. అట్ దట్ టైమ్ AWS Mani provided the following life cycle option. Oh wonderful, చూసారా, life cycle active అంటే this indicates the reserve instance is active and available for usage, by the way. Okay, upgrade says displayed when you have purchased but it is not yet active. Expired ఇక్కడ చూస్తే when the term of a reserve ends it transitions to, but లైఫ్ సైకిల్ ఇదేనా, ఇదే రిటైర్డ్ వచ్చి అకేషనల్లీ AWS may retire reserve instance offerings, payment failed. సో ఓకే, మీరు చూసారు అనుకోండి, చూసారా, ఇలాంటప్పుడు బాగా ఉపయోగపడుతుంది చాట్ GPT మనకి మీకు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, వీటిలో ఏదైనా ఉండొచ్చు అనమాట. ఐ థింక్ ఇక్కడికి వచ్చి రిజర్వ్ కి, బట్ ఇదా కాదని డౌట్ గా ఉంది మనకి. ఐ థింక్ అతను చెప్తుంది వచ్చి ఇదని నా ఉద్దేశం. ఇక్కడ మనకి రిజర్వ్ ఇన్స్టెన్సెస్ కి వెళ్తే నా ఉద్దేశం అది కాదు, ఇక్కడికి వచ్చి రిజర్వ్ ఇన్స్టెన్సెస్ ఉందనుకోండి మీకు. సో ఇక్కడ
లైఫ్ సైకిల్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిజర్వ్డ్ అదేనా ఇక్కడ సో ఇక్కడేమి లైఫ్ సైకిల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కాకపోతే ఇక్కడే ఉండాలి, అప్పుడు అదే ఉండాలి. సో కాబట్టి ఇన్స్టెన్సెస్ కి మీకు రిఫ్రెష్ చేద్దాం. వేర్ ఈస్ దిస్, మన సర్వర్ వచ్చింది, లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో కాబట్టి ఇక్కడ ఎలాగైతే స్పాట్ ఉందో మీకు ఇక్కడ స్పాట్ ఉంది, సో అట్లా కాకుండా యాక్టివ్ ఉంటే ఇట్స్ ఎ రిజర్వ్ ఇన్స్టెన్స్. సో దాంతో పాటు ఇక్కడ మీకు మేబీ అప్కమింగ్ అంటే దిస్ స్టేటస్ ఈస్ డిస్ప్లేడ్ వెన్ యూ హ్యావ్ పర్చేస్ రిజర్వ్స్ బట్ ఇట్ నాట్ ఎట్ బికమ్ యాక్టివ్. దిస్ ఇన్స్టెన్స్ విల్ ఆటోమేటికలీ ట్రాన్సిషన్ టు యాక్టివ్. అంటే మీరు T2 లార్జ్ వాడుతున్నారు, తర్వాత ఒక నెల తర్వాత ఒక 10 కొన్నారు, T2 లార్జ్ రిజర్వ్ ఆటోమేటిక్ వెళ్తుంది అనమాట, అది వేసుకుంటుంది. Expired, when the term ends, it expired state, expire no longer provide cost saving benefits అనమాట, రిటైర్డ్ ఇట్లా ఇవ్వమాట. సో కాబట్టి either యాక్టివ్, అప్కమింగ్, ఎక్స్పైర్డ్, రిటైర్డ్, పేమెంట్ ఇవి ఉండొచ్చు మీకు. ఓకే, సో ఇక్కడ రిజర్వ్ ఇన్స్టెన్సెస్ బై ద వే. సరే, ఈ సర్వర్లో లాగిన్ చేద్దాం. అట్లా లాగ్ చేసాం కదా, సో లోపలికి వచ్చి సరే, నౌ ఇక్కడికి వచ్చి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్స్టెన్స్ మెటాడేటా. ఇన్స్టెన్స్ మెటాడేటా అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇన్స్టెన్స్ లోపల అనుకోండి, ఇక్కడ మీకు ఇక్కడ పెట్టేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఎకో డేట్ అని చెప్పి హెలో అని ఇచ్చాం అనుకోండి. హెలో అని ఇస్తే ఓకే, ఇది ఒక ఫైల్ అవునా, ఇక్కడికి వస్తే హెలో అన్న ఫైల్ ఉంది యాక్చువల్ అవునా. దిస్ ఈస్ ఇన్స్టెన్స్ లోపల డేటా. ఈ ఇన్స్టెన్స్ కి సంబంధించిన డేటా ఏంటి, ఇన్స్టెన్స్ సంబంధించి చూసారా, ఇన్స్టెన్స్ ఐడి ఏంటి, పబ్లిక్ ఏంటి, ప్రైవేట్, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మెటా డేటా కింద వస్తాయి. ఈ మెటా డేటాని మనం లోపల నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు, కానీ కర్ల్ అని చెప్పి http 169.254.169.254 అని ఇచ్చాం అనుకోండి మీకు. అయితే ఉబుంటులో ఒక చిన్న డౌట్ ఉంది నాకు, వచ్చిందండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లేటెస్ట్ అని ఇవ్వండి. లేటెస్ట్ ఇస్తే వస్తుంది. ప్రతి ఒక్క లైనక్స్ లో, విండోస్ సర్వర్ లో కూడా ఉంటుంది, పవర్ షెల్ లో చేయాలి మనం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఒకవేళ మీరు ఏమి యూజర్ డేటా ఇచ్చారు అని తెలుసుకోవాలనుకుంటే లోపల నుంచి ఈ యూజర్ డేటా get.docker.com, అలా కాకుండా మీకు మెటా డేటా ఉంటుంది, మీకు మెటా డేటా ఉంటుంది. మెటా డేటాలో మీకు ఇక్కడ స్పాట్ అనేది లేదు చూడండి, మీకు స్పాట్ అనేది ఉందా, స్పాట్ అనేది లేదు. సో ఒకవేళ స్పాట్ ఇన్స్టెన్స్ యొక్క అది ఆన్ డిమాండ్ కి రిక్వైర్మెంట్ పెరిగింది కాబట్టి స్పాట్ ఇన్స్టెన్స్ ని షట్ డౌన్ చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు అనుకోండి, ఇక్కడ వస్తుంది అనమాట మీకు. వచ్చి పాయింట్ అది కాదు, ఎంత ఇస్తారు మీకు, 2 minutes నోటీస్ ఇస్తారండి, 2 నిమిషాలు ఇస్తారు, తర్వాత షట్ డౌన్ కానీ 10 minutes మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి షట్ డౌన్ చేస్తే షట్ డౌన్ చేస్తారు, లేకపోతే 10 minutes చేస్తారు అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోవాలి. అందుకే మనం ఏం చేస్తాం, స్పాట్ ఇన్స్టెన్సెస్ ఇప్పుడు ఇది క్రియేట్ చేశాను నేను, దీంట్లో ఏమన్నా నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. మీకు ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా డాకర్ ఇన్స్టాల్ చేయాలనుకోండి మీకు, ఓకే, ఇక్కడికి వచ్చి ఈ కమాండ్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఇదనమాట మీకు కర్ల్ అని చెప్పి ఇది రన్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ ఏమైపోతుందంటే నాకు డాకర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. మీకు డాకర్ అనేది మీకు ఇన్స్టాల్ అవుతుంది మీకు. ఓకే, గుడ్. హోల్డ్ ఆన్, ఒక్క నిమిషం అండి. ఓకే, గుడ్. సో కాబట్టి మామూలుగా అయితే మీకు ఇన్స్టెంట్ మెటా డేటాతో పెద్ద పని ఉండదు యాక్చువల్ గా, బట్ లెట్ మీ షో యూ యూస్ కేస్ సినారియో మీకు. ఓకే, ఇది వచ్చి ఇది ఒక యాన్సిబుల్ ప్లే బుక్ అండి, మీకు అర్థం కావాలని కాదు మీకు, ఎందుకంటే మీకు యాన్సిబుల్ మంచి ఐడియా ఉండాలా. బట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మీరు చూసినట్లయితే ఇలా ఇస్తాను మీకు. ఇలా ఇచ్చినప్పుడు నేనేం చేస్తాను మీకు, చూడండి డాకర్ సర్వర్స్ అన్న మీకు కిందకు వచ్చినప్పుడు
నేను ఏం చేస్తానంటే మీరు చిన్నగా కిందకు వస్తే ఒక దగ్గర మ్యూట్ చేయండి ప్లీజ్, సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. యా, ఇక్కడ చూడండి మీకు. సో ఓకే, సో ఇక్కడికి వచ్చి చూసారా, నేనేం చేస్తున్నాను, గెట్ డాకర్ మాస్టర్ ఐపి అని చెప్పి ఇది కర్ల్ రన్ చేస్తున్నాను. కర్ల్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ప్రైవేట్ ఐపీ వస్తుంది. టు మేక్ యూ టు అండర్స్టాండ్, ఇక్కడికి వచ్చి ఇది రన్ చేస్తాను అనుకోండి, కింద చూస్తే ప్రైవేట్ ఐపీ వచ్చింది చూడండి. ఆ ప్రైవేట్ ఐపీని మనం రిజిస్టర్ చేస్తున్నాం. యాక్చువల్గా ఆ ప్రైవేట్ ఐపీని రిజిస్టర్ చేస్తున్నాం. దీన్ని తర్వాత చూడండి, తర్వాత వాడుకుంటూ ఉంటాం, చాలా చోట్ల వాడతాం ప్రైవేట్ ఐపీ వాడతాం అనమాట. ఇలాగా మనకి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్నిసార్లు దాని లోకల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది తీసుకురావచ్చు అనమాట మీకు. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఎక్కడా కూడా మెటాడేటాని హెవీగా వాడడం చూడలేదు, బట్ చెప్తున్నాను మీకు యాక్చువల్గా. సో కాబట్టి మెటాడేటాలో ఏదైతే కన్సోల్ ద్వారా జరుగుతుందో అంతా కూడా మీకు కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. బికాస్ ఆఫ్ సమ్ రీజన్ మీకు కన్సోల్ కి లాగిన్ కాలేకపోతున్నారు సడన్ గా, కానీ మీకు అంటే కన్సోల్ లాగిన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మీ లైనక్స్ లాగిన్ డిఫరెంట్ కాబట్టి, సో వన్ ఆఫ్ ద పర్సన్ ఆన్ ద P1 టికెట్ రైజ్ అయింది. P1 టికెట్ ప్రయారిటీ 1 టికెట్ రైజ్ అయినప్పుడు ఈ సర్వర్ కి సెక్యూరిటీ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయని చెక్ చేయాలనుకోండి, మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టి ఇక్కడ మనకు కావాల్సిన సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చి నేను సెక్యూరిటీ గ్రూప్ ఇస్తే ఇది. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, మీకు మనకి సింపుల్ గా సెక్యూరిటీ గ్రూప్ ఇది అనమాట. సో నేను ఏం చేస్తే చెప్తాను, పలానా సెక్యూరిటీ గ్రూప్ చెక్ చెయ్యి, నాకు తెలిసి అని ఇష్యూ ఉందేమో అని. అంటే సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం కన్సోల్ నుంచే కాకుండా ఇలా బ్యాక్ ఎండ్ లో దీని నుంచి కూడా మనం తీసుకురావచ్చు మీకు. సో కాబట్టి మెటాడేటా అనేది మీకు చాలా రేర్ గా యూజ్ అవుతుంది, బట్ నథింగ్ బట్ మీ ఇన్స్టెన్స్ యొక్క ఆర్ మీ సర్వర్ యొక్క డేటా, నాట్ అప్లికేషన్ డేటా, మెటాడేటా అంతా కూడా మీకు ఇది కర్లు వాడుకొని తీసుకురావచ్చు అండి మీకు. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ మీరు చూసినట్లయితే, అపార్ట్ ఫ్రమ్ ఏం చెప్పాను, ఆన్ డిమాండ్ అయితే మీకు ఏముంటుందండి, నార్మల్ ఉంటుంది, అవునా. నార్మల్ లైఫ్ సైకిల్ లో నార్మల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు స్పాట్ ఇన్స్టెన్స్ లో స్పాట్ ఉంటుంది. ఇక్కడ ఉంటే ఏముంటుంది మీకు, యాక్టివ్ ఆర్ అప్కమింగ్. ఇక్కడ చూసారా ఏముంది మీకు, అప్కమింగ్ లేదా ఎక్స్పైర్డ్ లేదా రిటైర్ లేదా లాస్ట్ ఏం మిగిలింది, పేమెంట్ ఫెయిల్డ్. సో ఇలాంటి ఉండే ఛాన్స్, వీటిలో ఏమన్నా ఉంటే దట్ ఈస్ బేసికల్లీ ఏ రిజర్వ్ ఇన్స్టెన్స్ మీకు, ఓకేనా. నౌ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏమవుతుందంటే, అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డెడికేటెడ్ హోస్ట్ అని ఉంటుందండి మీకు. మీరు చూస్తే డెడికేటెడ్ హోస్ట్ అని ఉంటుంది. డెడికేటెడ్ హోస్ట్ లో కూడా అంటే దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి యాక్చువల్. ఒకటి వచ్చి డెడికేటెడ్ హోస్ట్, ఇంకోటి వచ్చి డెడికేటెడ్ ఇన్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మీరు ఇన్స్టెన్స్ లాంచ్ చేశారు అనుకోండి, లాంచ్ ఇన్స్టెన్స్ అన్నది అనుకోండి మీకు. లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మనకి లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు కింద కొద్దాము, కింద ఐ థింక్ అడ్వాన్స్ సెట్టింగ్స్ అనుకుంటాను. అడ్వాన్స్ డీటెయిల్స్ కి వచ్చినప్పుడు టెనెన్సీ అని ఒకటి వస్తుంది యాక్చువల్గా, షట్ డౌన్, టెనెన్సీ అని వచ్చింది. టెనెన్సీలో మీకు 3 ఉంటాయండి. 99.99% మీరు ఆ షేర్డే వాడతారు. బై ద వే మీరు చూసారనుకోండి, షేర్డే వాడతారు మీకు. అది కాకుండా ఇంకో 2 ఉన్నాయి మనకి, డెడికేటెడ్ అండ్ డెడికేటెడ్ హోస్ట్ అని చెప్పి. నా డెడికేటెడ్ అంటే ఏంటి, రన్ ఏ డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే, బ్యాక్ ఎండ్ లో ఫస్ట్ షేర్డ్ అంటే ఏంటి, క్లౌడ్ లో మీకు ఏమొస్తుంది, మీకు చాలా ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. మీరు చూసారనుకోండి, ఫిజికల్ సర్వర్స్ చాలా ఉంటాయి మీకు. మీరు చూస్తే ఓకే, ఫిజికల్ సర్వర్స్ చాలా ఉంటాయి. సో ఇమాజిన్ ఇలాంటి ఫిజికల్ సర్వర్స్ ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు విఎమ్స్ రన్ అవుతున్నాయి అనుకోండి మీకు.
ఓకే, ఈ చిన్న బాక్స్ లో వచ్చి విఎమ్స్ అనుకోండి మీకు. ఓకే, షేర్డ్ ఎన్విరాన్మెంట్ లో మీకు ఇది పరిస్థితి అండి. మీకు షేర్డ్ ఎన్విరాన్మెంట్ లో షేర్డ్ అని సెలెక్ట్ చేసినప్పుడు విచ్ ఇస్ డిఫాల్ట్ ఒక ఫిజికల్ సర్వర్ ని మీకు మల్టిపుల్ కస్టమర్స్ షేర్ చేసుకుంటారు. అది మీకు తెలిసింది. దట్ ఈస్ క్లౌడ్ చార్జెస్ ఎందుకు తక్కువ ఉంటాయంటే ఈ విధంగా షేర్ చేసుకుంటాం కాబట్టి మీకు తక్కువ ఉంటాయండి మీకు. ఓకేనా, సరే బానే ఉంది. నౌ అట్లా కాకుండా నాకేం కావాలి, కొన్నిసార్లు కొన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ కేర్ ఏం చేస్తాయంటే మా సర్వర్స్ మాత్రమే రన్ అవ్వాలి అని చెప్తారు బేసిక్ గా మీకు. సో అది డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అన్నమాట. డెడికేటెడ్ ఇన్స్టెన్స్ లో ఏమవుద్దంటే మీకు డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అంటే ఏమవుద్దంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఏది యా, డెడికేటెడ్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే ఒకవేళ మీకు సర్వర్ కానీ స్టార్ట్ చేస్తే మీకు అది ఎక్కడికన్నా మూవ్ అవ్వచ్చు, ఎక్కడికన్నా అంటే ఒకటే ఏదైనా సరే ఒక సర్వర్ అయినా మూవ్ అవ్వచ్చు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ కేవలం మీ సర్వర్ మాత్రమే రన్ అవుతాయి, మీ సర్వర్స్ మాత్రం రన్ అవుతాయి తప్ప వేరే ఎవరి రన్ అవ్వవు. మేబీ 2 ఇక్కడ రన్ అవ్వచ్చు, మీకు 2 ఇంకో దగ్గర రన్ అవ్వచ్చు మీకు. అంటే డెడికేటెడ్ ఇన్స్టెన్స్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు అక్కడ కేవలం మీ మాత్రమే రన్ అవుతాయి. ఒకవేళ స్టార్ట్ చేస్తే మేబీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాయి మీకు, బట్ మీ మాత్రమే రన్ అవుతాయి. వేరాస్ డెడికేటెడ్ హోస్ట్ అంటే ఏం జరుగుతుందంటే విచ్ ఇస్ నేను ఇప్పుడు దాకా వాడలేదండి. డెడికేటెడ్ హోస్ట్ ఏం చేస్తుందంటే మీరు స్టార్ట్ చేసి ఎన్నిసార్లు చేసినా కూడా ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది అనమాట, అక్కడే రీస్టార్ట్ అవుద్ది. ఇది ఎప్పుడు అవుతుందంటే కొన్నిసార్లు ఏదో మ్యాక్ బేస్డ్ లైసెన్స్ అని ఉంటాయండి మీకు. ఓకే, సో 1 మినిట్. కొన్ని మ్యాక్ అంటే యాపిల్ మ్యాక్ కాదు, మీకు లైక్ నెట్వర్క్ కార్డ్, ప్రతి ఒక్క నెట్వర్క్ కార్డుకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మీకు నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి గెట్ మ్యాక్ అన్నాం అనుకోండి, గెట్ మ్యాక్ అడ్రస్ అన్నమాట. ఈ మ్యాక్ అడ్రస్ ఉంది సరే, దిస్ విల్ బి యూనిక్ ఇన్ ద వరల్డ్ అన్నమాట మనకి. సో కాబట్టి ఇప్పుడు లైసెన్స్ దీంతో నాకు టైఅప్ అయింది అనుకోండి, ఇమాజిన్ కొన్నిసార్లు లైసెన్స్. సో ఇప్పుడు నేను ఇది వేరే దగ్గరికి మూవ్ అయింది అనుకోండి, పరిస్థితి ఏంటి, మ్యాక్ మారిపోద్ది కదా. అలా అన్నప్పుడు ఎలా చేస్తారు, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు చూపించినట్టు డెడికేటెడ్ హోస్ట్ వాడతాం, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ రేర్ యూస్ కేస్ అండి. బట్ చెప్తున్నా మీకు, ఎవరు అడగరు బట్ చెప్తున్నాను మీకు. ఓకే, సో ఇది. అది కాకుండా మీరు చూసినట్లయితే మీకు అది కాకుండా షెడ్యూల్డ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి. రిజర్వ్ ఇన్స్టెన్స్, షెడ్యూల్ ఇన్స్టెన్స్ రెండు ఒకటేనండి. కాకపోతే రిజర్వ్ ఇన్స్టెన్స్ వచ్చి సంవత్సరానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి, వేరే ఇది వచ్చేందంటే మీకు వారానికి ఇట్లా తీసుకోవచ్చన్నమాట. మీకు వారానికి ఇట్లా డ్యూరేషన్ ఏంటి, డైలీ, వీక్లీ, మంత్లీ. ఇదైతే నేను అసలు వాడిని కూడా వాడలేదు, తర్వాత వచ్చింది యాక్చువల్ గా. సో బట్ మీకు ఒక మంత్లీ వరకు కావాలనుకోండి మీరు తీసుకోవచ్చు అనమాట షెడ్యూల్ ఇన్స్టెన్సెస్. అవసరం లేదు, ఎవరు వాడరు. కెపాసిటీ రిజర్వేషన్స్ వచ్చి ఇది కూడా యూస్ కేస్ ఏందో నాకు ఐడియా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతిరోజు మీరు ఒక టీ2 లార్జ్ సర్వర్స్ తెగ వాడుతున్నారు అనుకోండి, కొన్నిసార్లు మీరు క్రియేట్ చేసినా కూడా ఉండవు అనమాట టీ2 లార్జ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని మాకు ఉండాలని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే రిజర్వ్ చేసి పెట్టచ్చు. అదేం ఫ్రీ కాదు, డబ్బులు పడతాయి, ఆన్ డిమాండ్ డబ్బులు పడతాయి. బట్ మీరు కొన్ని నాకు ఒక 4 టీ2 లార్జ్ సర్వర్లు ఉండాలంటే మీకు ఉంటాయి అనమాట మీకు. ఓకే, సో దానికోసం మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు. ఇదన్నీ థియరిటికల్ అండి దానికోసం. అట్లాగే సేవింగ్స్ ప్లాన్ అంటాం. ఇక్కడికి వచ్చి నేను ఏంటంటే మీకు సేవ్ చేసుకోవడానికి, ఓకే, హౌ కెన్ ఐ యూటిలైజ్ AWS సేవింగ్స్ ప్లాన్ అన్నాం అనుకోండి మీకు. ఓకే, సో సేవింగ్స్ ప్లాన్ అనేది ఏం చేస్తుందంటే మీకు మీరు కమిట్మెంట్ ఇస్తారనమాట మీకు. ఓకే, టు యూటిలైజ్ సేవింగ్స్ ప్లాన్స్, ఎవాల్యుయేట్ యువర్ అండర్స్టాండ్, ఇక్కడ ఏమంటుంది మీకు, అండర్స్టాండ్ యువర్ వర్క్ లోడ్, యూసేజ్ ప్యాటర్న్స్, చూస్ ద రైట్ సేవింగ్. అంటే మీరు చూస్తే 2 వచ్చినాయి చూడండి, కంప్యూట్ సేవింగ్స్ ప్లాన్, EC2 ఇన్స్టెన్స్ ప్లాన్. మీకు
కంప్యూట్ సేవింగ్స్ ప్లాన్ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ అక్రాస్ ఇన్స్టెన్స్ ఫ్యామిలీస్ అంటే రీజియన్స్ AWS సర్వీసెస్, వైల్ యాజ్ EC2 వచ్చి స్పెసిఫిక్ టు EC2 ప్లాన్స్ ఆఫర్ సేవింగ్ స్పెసిఫిక్ EC2 ఫ్యామిలీస్ ఇన్ ఏ రీజన్. అంటే మీకు ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు సేవింగ్స్ ప్లాన్ ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఓవరాల్ గా సేవింగ్స్ ప్లాన్ అనుకోండి, మీరు EC2 వాడతారు, డేటాబేస్ వాడతారు, ఇవన్నీ వాడుతున్నారు అనుకోండి, అటువంటప్పుడు మీరు ఏం చేస్తారు, కంప్యూట్ సేవింగ్స్ ప్లాన్ వాడుకోవచ్చు మీకు. ఓకే, సో అట్లా కాకుండా స్పెసిఫిక్ EC2 సర్వర్స్ కావాలి ఒకే రీజన్ అనుకుంటే తీసుకోవచ్చు అనమాట మీకు. సో తర్వాత వచ్చి ఆఫర్స్ 1 year 3 year టర్మ్స్, ఇది కూడా అస్ వెల్ as అప్ ఫ్రంట్ నాన్ అప్ ఫ్రంట్ మీకు. సో ఇక్కడికి వచ్చి పర్చేసింగ్ మీరు చేసుకోవచ్చు అనమాట మీకు. ఓకే, సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో, ఇదంటే మీకు ఒక కాస్ట్ సేవింగ్స్ అంటే రిజర్వేషన్స్ తో పాటు ఇది కూడా ఒక కాస్ట్ సేవింగ్స్ స్కీమ్. ఇక్కడికి వచ్చి మీరు చూడండి, ఇక్కడ ఏముంది మీకు కాస్ట్ సేవింగ్ అనమాట. EC2 ఇన్స్టెన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ద ఇన్స్టెన్స్ ఫ్యామిలీ సైజ్ ఫార్గేట్ కి పనిచేస్తుంది, RDS కి ఇచ్చినట్లేరు, ఫార్గేట్ కూడా లాంబ్డా యూసేజ్ కి మనకు వస్తుంది మీకు. అట్లా కాకుండా స్పెసిఫిక్ గా ఒక రీజన్ లో కావాలనుకుంటే మీకు ఇది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది కస్టమర్స్ చూశాను ఇది మీకు దానికోసం. సో ఈ విధంగా మనకి EC2 ఇన్స్టెన్సెస్ అనేది మీకు యూజ్ అవుతుందండి మీకు. అంటే థింక్ ఎప్పుడైనా కూడా థింక్ ఫ్రమ్ ఎ కస్టమర్ పర్స్పెక్టివ్, కాస్ట్ ఎలా సేవ్ చేయాలి మీకు. సో ఓకే, సో చాలా మంది ఏం చేస్తారంటే మీకు చాలా మంది క్లౌడ్ నుంచి డేటా సెంటర్కి వెళ్ళిపోదాం అని ప్లాన్ చేస్తారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం అని. ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే మీకు. సో అంటే క్లౌడ్ జోలికి పోవడం ఎలాంటిది అంటే ఒక ఏనుగును కొనుక్కోవడం లాంటిది మీకు. ఓకే, లేదా ఒక ట్రాక్టర్ కొనుక్కోవడం లాంటిది అనుకోండి, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక మంచి హై ఎండ్ కార్ కొనుక్కోవడం లాంటిది మీకు. నా ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఏం చేయాలో మీకు తెలియాలి. ఓకే, మీకు హై ఎండ్ కార్ కొన్నారంటే మీ బిజినెస్ పరంగా మీకు అవసరము. సో కాబట్టి అట్లా కాకుండా దాన్ని ఎట్లా వాడుకోవాలో మీకు తెలియదు అనుకోండి, బేసిక్ గా మీరు యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే మీరు ఏమి చేయకపోతే నాకు ఇన్సూరెన్స్ తర్వాత సర్వీసెస్ కట్టాలా, సేమ్ అదే అవుతుంది ఇప్పుడు కూడా మీకు. ఇప్పుడు అదే అవుతుంది అనమాట. సో మన వర్క్ లోడ్ ఏంటి, మన దేనికి వాడాలా, కాస్ట్ ఎలా సేవ్ చేసుకోవాలా, అవన్నీ తెలియకుండా ఇనిషియల్ గా ఏం చేస్తారంటే వీళ్ళు వాడేస్తారు. ఈవెన్ సెక్యూరిటీ కూడా అంత పబ్లిక్ సపోర్ట్లు పెట్టేసి విపరీతంగా వచ్చేస్తారు. సెక్యూరిటీ అనేది డే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి మీకు. సో డే 1 స్టార్ట్ అవ్వాలంటే మీకు క్లౌడ్ గురించి బాగా తెలిసి ఉండాలి. డే 1 నుంచి పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్స్, డేటా ఇంటర్నెట్ కి పోకూడదు, ఏదన్నా ఫైర్ వాల్ కి రావాలా, ఇట్లా చేసుకుంటూ పోవాలా. సో స్టార్ట్అప్స్ ఏంటంటే హడావిడిగా చేసి తర్వాత మళ్ళీ దాన్ని ఏమంటారు చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో కాబట్టి ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫరింగ్స్ ఉన్నాయి మనకి AWS లో. అండ్ ఇక్కడ గ్లోబల్ వ్యూలో మీకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. మొత్తం ఓవరాల్ గా ఇంతకుముందు ఉండేది కాదు, తర్వాత వచ్చింది మీకు గ్లోబల్ వ్యూలో ఏమేమి ఉంది మీకు సర్వర్స్ అని చెప్పి, మీకు మొత్తం రీజియన్స్ ఏమున్నాయి అంటే మీకు మొత్తం తెలుస్తుంది అనమాట, ఎక్కడ ఏముంది అని చెప్పి. సో కిందకి వచ్చారు అనుకోండి, ఏ రీజన్స్ వాడుతున్నారు, ఒకవేళ మీకు తెలియకపోతే ఏ రీజన్ లో ఎన్ని సర్వర్స్ రన్ అవుతున్నాయి డౌట్ గా ఉంది అనుకోండి, మీకు ఇక్కడ రావు వాల్యూమ్స్, ఈ రెండు యూజ్ అవుతాయి మీకు బాగా, వాల్యూమ్స్ ఇన్స్టాన్స్, ఎందుకంటే రెండింటికి బిల్లు పడుతుంది కాబట్టి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చారని మొత్తం చూపిస్తున్నాం మీకు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సార్ నాకు ఏ రీజన్ లో ఏమేమి ఉన్నాయి మీకు తెలియదు అనుకుంటే మిషన్స్ డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి మీరు చూసుకోవచ్చు అండి, ఈ ఆప్షన్ మీకు ఉంది. ఓకే సరే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి నేను టైం ఇంకో 10 minutes ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ మెషిన్ లో AWS CLI ఇన్స్టాల్ చేస్తానండి. యాజ్ ఆఫ్ నౌ మన ఇక్కడ AWS అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇన్స్టాల్ కావట్లేదు. ఇక్కడికి వచ్చి దయచేసి ఇలా చేయదు, ఇలా చేస్తే మీకు ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది, మనకి 1.2 కూడా వచ్చేసింది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, apt update ఇన్స్టాల్ -y unzip అంటాను, దాంతో పాటు JQ ని 2 టూల్స్ ఇన్స్టాల్ చేస్తానండి మీకు. unzip JQ అని చెప్పి మీకు 2 టూల్స్ ఇన్స్టాల్ చేస్తాను మీకు. ఓకే సరే, ఇన్స్టాల్ చేసినాక మీకు నెక్స్ట్ వచ్చి మీకు unzip ఇన్స్టాల్ అయిందా, ఓకే JQ ఇన్స్టాల్ అయిందా, ఓకే గుడ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, మీకు ఇక్కడికి వచ్చి
AWS CLI Ubuntu అందాం మనకి. ఓకే, AWS -version అందాం. ఓకే, గుడ్ వచ్చింది ఇక్కడ. నౌ ఇప్పుడు ఈ సర్వర్ నుంచి AWS కి ఆథెంటికేషన్ చేయాలంటే రెండు విధాలుగా ఉందండి. ఒకటి వచ్చి మనం యాక్సెస్ కి సీక్రెట్ కి వాడచ్చు, రెండోది వచ్చి రోల్ వాడచ్చు. ఐ థింక్ బై డిఫాల్ట్ గా రోల్ ఒకటి అసైన్ అయి ఉంటుంది. నేను ఏం చేస్తాను అంటే రైట్ క్లిక్ చేసి సెక్యూరిటీ మోడిఫై IAM రూల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, నో IAM రూల్ ఇట్లా ఇస్తాను, అప్డేట్ చేస్తాను. ఓకే, డిటాచ్ అంటాను. ఓకే, డిటాచ్ చేసేసి సో నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి కమాండ్ రన్ చేశాను అనుకోండి. ఆబ్వియస్ గా AWS EC2 డిస్క్రైబ్ ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు డిస్క్రైబ్ VPCS అనేబుల్ టు లొకేట్ ద క్రెడెన్షియల్స్ అని వస్తుంది. మీకు మీరు ఏం చేయొచ్చు అంటే క్రెడెన్షియల్స్ ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి నేను IAMకి వచ్చి మీకు IAM ఎక్కడ ఉంటుంది, సర్వీసెస్ సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్, ఇక్కడ IAM ఉంటుందండి. మీకు IAM అని ఉంటుంది. IAMకి వచ్చి నేను ఏం చేస్తాను, యూజర్స్కి వస్తాను. యూజర్స్కి వచ్చి లెట్స్ క్రియేట్ ఏ యూజర్. ఓకే, మీకు అదే IAM గురించి సపరేట్ క్లాసే ఉంది, సో డోంట్ వరీ. సో ఇక్కడికి వచ్చి యూజర్ నేమ్ అని ఏమిద్దాం మీకు. ఓకే, సో AWS B49 అడ్మిన్ అంటాను. నా ఒకవేళ కన్సోల్ కూడా యాక్సెస్ ఇవ్వాలనుకుంటే సెలెక్ట్ చేయాలి మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లాన్ ఏంటంటే నేనేం కన్సోల్ అంటే ఈ కన్సోల్ అంటే ఇదేనండి, ఈ పోర్టల్ ఉంది కదా మనకి, ఈ పోర్టల్లో కూడా లాగిన్ చేయాలి అనేది మీ రిక్వైర్మెంట్ అయితే మనం ఏం చేస్తాం, AWS B49 కింద చెక్ మార్క్ పెట్టండి, యూజర్ నేమ్ ఇచ్చి చెక్ మార్క్ పెట్టి. సో నెక్స్ట్ ఏం చేస్తాను నేను, నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పర్మిషన్స్ ఇవ్వ. యాజ్ ఆఫ్ నో నేను ఏం చేస్తాను, EC2 రీడ్ ఓన్లీ అని చెప్పి ఇలా ఇచ్చి నెక్స్ట్ అండ్ దెన్ క్రియేట్ యూజర్ అందాం మీకు. సో క్రియేట్ యూజర్ అన్నాక నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఆ 49 అడ్మిన్ కి నేను ఏం చేస్తానంటే యాక్సెస్ కి సీక్రెట్ కి క్రియేట్ చేయాలి. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కి రండి. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కి వచ్చి నేను ఏం చేస్తాను, కిందకి రండి, క్రియేట్ అండ్ యాక్సెస్ కి ఇప్పుడు కాపీ చేయండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు AWS కాన్ఫిగర్ అన్నాం. AWS కాన్ఫిగర్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, మీకు యాక్సెస్ కి దీంతో జాగ్రత్తగా ఉండండి. మీకు రీజన్ ఇవ్వండి, తర్వాత అవుట్పుట్ JSON అన్నాం. సో ఇప్పుడు వచ్చి నేను AWS AWS EC2 డిస్క్రైబ్ -VPCS అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇవన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే నేను మళ్ళీ స్పేస్ బార్ కొట్టాలి. ఇవన్నీ కూడా VPC డీటెయిల్స్ అనమాట మీకు. ఓకే, సరే నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మనం దీంతో పాటు పైప్ సింబల్ ఇచ్చి JQ అని అనుకోండి, విచ్ ఇస్ ఏ JSON పార్సర్ అనమాట. మీకు ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు మొత్తం రంగులు కనిపిస్తుంది. అయితే నాకు ఓన్లీ VPCS, నాకు VPC ఐడిలు మాత్రం కావాలి. అప్పుడు VPCS లిస్ట్ ఇచ్చి .VPC ID అని ఇచ్చాను అనుకోండి, మీకు VPC మొత్తం వచ్చింది చూడండి. ఆ కోడ్స్ వద్దనుకున్నారు అనుకోండి, -R అన్నాం అనుకోండి, మీకు -R అన్నారు అనుకోండి మీకు. ఓకే, సో కాబట్టి మీరు చూసినట్లయితే ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే అంటే కమాండ్ లైన్ ద్వారా చేయొచ్చు. మీరు ఇక్కడ నుంచి డిలీట్ కూడా చేయొచ్చు. యాక్చువల్లీ ఏమైనా క్రియేట్ చేయాలా, డిలీట్ అంటే రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇచ్చాను అనుకోండి, సో ఇక్కడ నుంచి చేయొచ్చు అనమాట. సో కమాండ్ లైన్ ద్వారా కూడా అంటే ఎక్కువ వాడరు అనుకోండి, మీకు ఎక్కువ వాడరు, బట్ కమాండ్ లైన్ ఆప్షన్ కూడా ఉందన్నమాట మీకు. ఇది వన్ వే. అట్లా కాకుండా ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తాను, డైరెక్ట్ గా ఇక్కడ డన్ అని చెప్పి మీకు వన్ వే ఆఫ్ డూయింగ్ ఇలా యాక్సెస్ కి సీక్రెట్ కి చేయొచ్చు.
బట్ నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి యూజర్స్కి వచ్చి నేను మీకు ఇక్కడికి వచ్చి నేను డిలీట్ అని చెప్పి నేను యూజర్ని డిలీట్ చేస్తానండి మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి డిలీట్ చేసేసి మీకు ఓకే. సో డిలీట్ చేసి యాక్చువల్గా ఎక్కడ సేవ్ అవుద్ది అంటే మీకు క్యాట్ మీకు /root.aws క్రెడెన్షియల్స్ ఫైల్లో సేవ్ అవుద్ది. నేను దాన్ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేయకపోయినా నష్టం లేదనుకోండి, బట్ రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి మళ్ళీ అదే కమాండ్ రన్ చేస్తే ఈసారి రాదు, పని చేయదు మీకు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒకటి ఇట్లా చేయొచ్చు, లేదా ఇన్స్టెన్స్ కి మనం సెషన్స్ మేనేజర్ రోల్ లాగా నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు సెక్యూరిటీ మాడిఫై ఐఏఎం రోల్ అని చెప్పి ఒక రోల్ అసైన్ చేయొచ్చు మీకు. అగైన్ ఐఏఎం లో చెప్తానండి మీకు, రోల్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో డోంట్ వరీ. ఇచ్చినాక మళ్ళీ ఈసారి ఇట్లా ఇచ్చామనుకోండి, తీసుకుంటుంది, వచ్చింది చూడండి మీకు. ఈసారి వచ్చి అంటే రోల్ ద్వారా తీసుకుంది అనమాట మీకు. మీకు రోల్ ద్వారా తీసుకోవడం అనమాట మీకు. సో అంటే రోల్ కూడా అంటే బ్యాక్ ఎండ్ లో రోల్ కూడా యాక్సెస్ కి సీక్రెట్ కి వాడుతుంది. చాలా మంది తెలియదు, చాలా మంది ఇంటర్వ్యూకి వస్తారు కదా, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఓకే. సో నా వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఏడబ్ల్యూఎస్ లో ఒక EC2 సర్వర్ ఉంది, దాని లోపల నుంచి S3 ని ఆర్ VPC లిస్ట్ చేయాలంటే మనకు తెలుసు యాక్సెస్ కి సీక్రెట్ కి వాడాలి, నాకు తెలుసు. కానీ ఇంకో విధం ఏంటి అంటే రోల్ అంటారు. జస్ట్ ఆన్సర్ చాలా మంది చెప్తారు, రోల్ అసైన్ చేయొచ్చు సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో రోల్ తో చేయొచ్చు. ఓకే, బానే ఉంది, కానీ రోల్ కి యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవ్వలేదు కదా, ఎలా పని చేస్తాను అడుగుతాను యాక్చువల్గా. సో అక్కడతో బ్రేకులు పడిపోతాయి అనమాట. అది రోల్ సార్, నాకు అర్థమైంది రోలే, నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు ఈ AWS కన్సోల్ కి రెండు విధాలుగా లాగిన్ చేయగలం. యూజర్ అయితే ఈ కన్సోల్ కి, లేదా అప్లికేషన్ అయితే యాక్సెస్ కి సీక్రెట్ కి. కానీ రోల్ కి మనం ఎటువంటి యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవ్వలేదు కదా అనేది నా క్వశ్చన్. సో అప్పుడు అవును కదా అని అప్పుడు గుర్తొస్తుంది అనమాట. యాక్చువల్ గా ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఇక్కడ కర్ల్ HTTP 169.254.169.254 సో లేటెస్ట్. సో మెటా డేటా ఇచ్చినప్పుడు మీకు IAM అని రావాలా, మీకు IAM కి రండి. దాని లోపల సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉంటాయి మీకు. ఓకే, దాని దగ్గరికి రండి. మీకు తర్వాత మీ రోల్ పేరు కనిపిస్తుంది, అడ్మిన్ రోల్ ఆఫీస్ అని. ఓకే, అది ఇవ్వండి. ఇస్తే ఇది వస్తుందండి. ఈవెన్ బ్యాక్ ఎండ్ కూడా రోలు యాక్సెస్ కి సీక్రెట్ కి వాడుతుంది, దాంతో పాటు ఒక టోకెన్ ఉంటుంది అనమాట, ఆ టోకెన్ వాడుతుంది. ఇది ఏంటంటే ఇప్పుడు ఎంత 631 మనకి, అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎన్ని అవర్స్ ఉంటుంది మీకు, 6 అవర్స్ ఏదో ఉన్నట్టు గుర్తు అనమాట మీకు. మీరు చూసినట్లయితే 6 అవర్స్ 10:31 ఎక్స్పైరేషన్ 20. బట్ ఈ టైం వచ్చి మీకు US టైం అనుకుంటాను, బట్ ఐ డోంట్ నో, మేబీ 1 అవర్. ఒక నిమిషం ఆగండి. రోల్ AWS IAM రోల్ టోకెన్ రీసెట్ అన్నాం అనుకోండి. సో టోకెన్ రీసెట్ టైం డ్యూరేషన్ అన్నాం అనుకోండి మనకి. చూసారా, యా. సో ఇక్కడ వచ్చి ఐ థింక్ మీకు IAM రోల్స్ మాక్సిమం. ఓకే, సో ఇది చూస్తే API టోకెన్ ఫర్ 1 అవర్ బేసిక్ చూస్తే బై యూ కెన్ అజ్యూమ్ IAM రోల్. సో వచ్చి 3600 సెకండ్స్ మాక్సిమం, అంటే 1 అవర్ అనమాట. అందుకే ఇక్కడ ఐ థింక్ మన టైమే చూపిస్తుంది. సో కాబట్టి సమ్వేర్ లైక్ 10:31 అని చూపిస్తుంది మరి, బట్ 1 అవర్ కంటే ఎక్కువ ఉంది, బట్ దట్ ఈస్ ద క్యాల్కులేషన్ అండి. సో కాబట్టి రోల్ కూడా మీరు చూస్తే రోల్ కూడా బ్యాక్ ఎండ్ లో యాక్సెస్ కి సీక్రెట్ కి అడిషనల్ గా టోకెన్ వాడుతుంది. ఆ టోకెన్ ఎవ్రీ 1 అవర్ చేంజ్ అవుతూ ఉంటుంది మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి EC2 రోల్. ఓకే, ఎట్లా ఇద్దాం, ఇది కూడా 300 సెకండ్స్ అండి మీకు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఈ IAM రోల్ లో వీళ్ళు ఏం చేశారు ఇక్కడ. సో the maximum session can be set to you can configure session duration when creating or modifying IAM role using. సో ఇక్కడ చూడండి maximum session duration ఉంది మీకు. సో కాబట్టి సో నేనే IAM పాలసీ ఇద్దాం. ఇప్పుడు వాడే ఇస్తారు మనకి IAM పాలసీ ఏముందా అని చెప్పి. సో లెట్స్ సీ.
టెక్స్ట్ వద్దు. ఓకే ఫైన్, మనం అనుకున్నది రాలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఓకే ఫైన్, లెట్స్ డూ వన్ థింగ్, ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి ఇక్కడ ఇచ్చి మనకి JSON అన్నాం. వచ్చిందా? కాకపోతే ఇక్కడ in this example is set to 12 hours. ఓకే ఇక్కడ ఇచ్చాడు చూడండి ఎట్లా, బట్ నెంబర్ మల్టీ ఇది ఉంది కానీ మల్టీ సెషన్ ఇవ్వాలి. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఈ సెట్ 12 hours ద కండిషన్, కానీ ఇక్కడ ఇవ్వలేదుగా వీడు, మ్యాక్స్ సెషన్ డ్యూరేషన్ ఇవ్వలేదండి ఇక్కడ నాకు కనిపించట్లా. సో కాబట్టి కొన్నిసార్లు వీడు ఇచ్చింది కూడా తప్పు ఉంటుంది, జాగ్రత్త చేసుకోవచ్చు మీకు, యాక్చువల్గా పాలసీలు అప్లై చేస్తే వస్తుంది అనమాట. సో కాబట్టి మీకు EC2 సర్వర్స్ కూడా మీకు వస్తుంది. అయితే ఇది స్పాట్ ఇన్స్టెన్స్ కదా, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసి నేను యాక్షన్స్ ఇక్కడికి వచ్చి క్యాన్సిల్ రిక్వెస్ట్ అని చెప్పి టెర్మినేట్. సో నేను ఏం టెర్మినేట్ కాకుండా ఇది తీసేస్తానండి, మీకు టెర్మినేట్ చేయలేదు, టెర్మినేట్ చేయనప్పుడు ఇట్లా తీసేసాను బై ద వే. సో పని చేద్దాం, రీఫ్రెష్ చేద్దాం, మనం రీఫ్రెష్ చేద్దాం, రీఫ్రెష్ చేసి కిందకు వద్దాం మీకు సో మేబీ ఐ థింక్ మనం ఆన్ డిమాండ్ గా చేంజ్ చేయొచ్చు అండి. మీకు దీన్ని రిక్వెస్ట్ చేంజ్ చేస్తే చేంజ్ స్పాట్ టు ఆన్ డిమాండ్. Okay, identify spot, determine areas where you want to change on, terminate the spot, navigate to the EC2 spot, select, choose, then click on instant terminate, confirm, launch on, like that. Okay, so convert AWS, convert spot instance to on demand అని అనుకోండి, లేదా ఆప్షన్ ఉండాలనుకున్నానే చూద్దాం. సరే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏమంటున్నారు, సో మనం ఇది తీసేసాం కదా, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు స్టాప్, అది తీసేసాం కానీ స్టాప్ చేద్దాం మనం. సో ఇక్కడికి వచ్చి మనకి ఏం చేస్తున్నారు, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, చేంజ్ ఇన్స్టెన్స్, వీడేమన్నాడు ఇక్కడ చూస్తే యాక్షన్స్ ఇన్స్టెన్స్, చేంజ్ ఇన్స్టెన్స్ టైప్, సెలెక్ట్ ద డిజైర్డ్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ టైప్ అండ్ ప్రొసీడ్ అని వచ్చింది. ఓకే, సో మెషిన్ షట్ డౌన్ కానివ్వండి మీకు. చూసారా, you cannot spot instance because associated one-time snapshots. You can only stop spot instances which are persistent. Okay, నేను వన్ టైం క్రియేట్ చేశాను, అదొక ప్రాబ్లం ఉంది యాక్చువల్ గా, అందుకని బట్ చూడాలండి యాక్చువల్గా. చూసారా, యూ కెనాట్ అంటే వన్ టైం రిక్వెస్ట్ ఇచ్చాం కదా, వన్ టైం రిక్వెస్ట్ ఇచ్చాం కాబట్టి ఈజ్ అసోసియేట్ విత్ వన్ టైం రిక్వెస్ట్. సో బ్యాక్ వచ్చి ఇక్కడ వచ్చి స్పాట్ రిక్వెస్ట్ లకు వచ్చి ఓ పని చేద్దాము మీకు. ఇప్పుడు చేంజ్ అదే చూసాను నేను, చేంజ్ కన్వర్ట్ చేయొచ్చు, కన్వర్ట్ చేసి, బట్ ఐ థింక్ ఇది స్టాప్ చేయలేము చూడండి, ఎందుకంటే వన్ టైం రిక్వెస్ట్ వల్ల స్టాప్ చేయలేకపోతున్నాం మనం. ఇది ఓహాయో, సారీ ఇక్కడ కాదు. సో మనం ఏం చేస్తాం, ఇది స్పాట్ రిక్వెస్ట్కి వచ్చాను అనుకోండి మీకు, ఇన్స్టెన్స్ ఐడి T2 మైక్రో. మీకు ఆప్షన్ ఉండండి, కాకపోతే మనం సెలెక్ట్ చేసుకున్న స్పాట్ ఇన్స్టెన్స్ వన్ టైం రిక్వెస్ట్ కాబట్టి ఒప్పుకోవట్లేదు. అట్లా కాకుండా మేబీ ఇంకోలాగా సెలెక్ట్ చేసుకుంటే, లైక్ మెయింటైన్ ద కెపాసిటీ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే ఉండేదేమో మీకు. నేను ఏం చేస్తాను, ప్రాబ్లం ఏంటంటే మనం ఇన్స్టెన్స్ టైప్ చేంజ్ చేయలేము యాక్చువల్గా. ఇక్కడ చూస్తే చూసారా మీకు ప్రాబ్లం ఏంటంటే ఉండదు అనమాట. సో కాబట్టి అండ్ ఇక్కడికి వచ్చి మనం స్టాప్ కి అవకాశం లేదు.
because it is also one time. You can only stop instances associated with persistent stop instance request. చూడాలండి ఇది యాక్చువల్ గా. సో కాబట్టి మీకున్న ఒకే ఆప్షన్ ఏంటంటే టెర్మినేట్ చేయడం, బట్ ఎస్ కన్వర్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ పర్టికులర్ రిక్వెస్ట్ ఇబ్బంది ఉంది. మామూలుగా అయితే ఏం చేయొచ్చు అంటే మీరు కన్వర్ట్ చేయొచ్చు అనమాట. కన్వర్ట్ చేసి మీరు చాలా తక్కువ సర్కమ్స్టాన్సెస్ లో వస్తుంది. స్పాట్ ఇన్స్టెన్స్ ని మీరు ఆన్ డిమాండ్ గా కన్వర్ట్ చేయడం అనేది చాలా చాలా రేరు. వన్ ఆఫ్ ద ఇప్పుడు చాలా ఓల్డ్ టైమ్ లో ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ ముందో 4 ఇయర్స్ ముందో వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ వచ్చింది బేసిక్ గా. సో తెలియక స్పాట్ రిక్వెస్ట్ చేశారు, తర్వాత ఐడెంటిఫై చేసినాక వాళ్ళు ఏంటంటే ఇట్లా తీసుకోవాలనుకున్నారు, అందువల్ల చేయాల్సింది. బట్ రీసెంట్ గా ఏం చేయలేదండి మీకు. నా రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే వీ విల్ డిస్కస్ అబౌట్ ఈబిఎస్ వాల్యూమ్స్ అండ్ స్నాప్ షాట్స్. మీకు ఈబిఎస్ వాల్యూమ్స్ అంటే ఏంటి, స్నాప్ షాట్స్ ఏంటి, మనం ఎలా బ్యాకప్ తీసుకోవాలా, వాటి గురించి రేపు మాట్లాడతాము. అండ్ మీకు చెప్పినట్టు మనకి ఈ సండే ఈవినింగ్ క్లాస్ ఉంటుంది. మీకు సండే ఈవినింగ్ క్లాస్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ మైగ్రేషన్ అండి మీకు. సో మైగ్రేషన్ అది కంప్లీట్ గా ఆఫ్ ద టాపిక్ అన్నమాట. దానికి మీరు రెగ్యులర్ గా పనిచేసే దానికి ఏం అవసరం లేదు, అంటే డేటాబేస్ లో అవసరం లేదనమాట. బట్ ఒక మైగ్రేషన్ టాపిక్ ఉంటుంది, దానికి సండే ఈవినింగ్ ఉంటుంది మీకు. మోస్ట్ ప్రాబ్లీ 8 o'clock ఉండొచ్చు. సో కాబట్టి కొంచెం దానికి ప్రిపేర్ అయి ఉండండి. ఓకే, గుడ్. చలో రేపు వచ్చి సేమ్ టైం అండి, రేపు వచ్చి ఫర్దర్ గా కంటిన్యూ చేద్దాం EC2ని. ఓకే, చలో బాయ్ గైస్.